హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. మనం ఇక్కడే స్టే చేస్తూనే మంచి రెంటల్ ఇన్కమ్ను జనరేట్ చేసుకునే రెడీ టు ఆక్యుపైడ్ కండిషన్తో G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు సేల్కి వచ్చిందండి. అండ్ ఒకసారి ఫ్లోర్ ప్లానింగ్ కనుక చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాటు. అండ్ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వచ్చేసి ఇష్నాపూర్ పటాన్ చెరువు నియర్ బైలోన ఇంద్రేషాంలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే లొకేట్ అయి ఉందండి. అండ్ సైజెస్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే 138 స్క్వేర్ యార్డ్స్తో 138 గజాలతో 1550 SFTతో ఈ ఇండిపెండెంట్ హౌస్ను అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీకైతే ఆల్రెడీ లివింగ్ ఏరియా, పూజా గది, కిచెన్ ఏరియా అయితే మీకు ఆల్రెడీ కవర్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు మన హౌస్ సెట్ బ్యాక్స్ అయితే కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ అండి ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్ హౌస్ మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ చేసి అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఒకసారి మనము ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే నియర్ బైలోనే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అయితే లొకేట్ అయినాయి. అంతేకాకుండా జస్ట్ ఇక్కడి నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 అయితే మనకి అవైలబిలిటీలో ఉందండి. ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి వీళ్ళైతే మనకైతే సేల్ చేస్తున్నారండి. సో మీకైతే గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా కవర్ చేసి చూపించాను. హాలు, కిచెన్ ఏరియా, పూజ గది, ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే కవర్ చేసి చూపించాను. అండ్ ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఆ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుందండి. అండ్ మనకి ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా. సో మనకి ఇక్కడ కూడా టోటల్ ఈ 2 BHK ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి వీళ్ళైతే మనకైతే సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పూజా గది. పూజా గదికి కూడా డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా. సో మనకు సైడ్స్ మొత్తం కూడా సెట్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి అండ్ వెంటిలేషన్, సన్ రైజ్ లైటింగ్ కూడా 100% ఏరియా అయితే మనకైతే కవర్ అవుతుందండి. సో మనకైతే ఇక్కడి నుంచి మంచి రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా నియర్ బైలోనే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అన్నీ అయితే లొకేట్ అయినాయండి. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ముంబై హైవే అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడి నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఎగ్జిట్ నెంబర్ 3 ఔటర్ రింగ్ రోడ్ అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడి నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఓవరాల్ సర్వీస్ రోడ్ కూడా మనకైతే అవైలబిలిటీలో ఉందండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అయితే కవర్ చేసి చూస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇంకొకసారి సైజెస్ అయితే రిపీట్ చేస్తున్నా అండి. 138 స్క్వేర్ యార్డ్స్లో 1550 SFTతో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అంతేకాకుండా మనకి కామన్ ఏరియాలో వాష్రూమ్ కూడా మీకైతే కవర్ చేసి చూపించాను. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలానే కామన్ ఏరియాలో కూడా వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చుట్టూ చూసుకున్నట్టయితే రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియా అండి మొత్తం కూడా. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడైతే మెన్షన్ చేశాను. అండ్ అక్కడే మీకు నంబర్ కూడా కనిపిస్తుంది. ఆ నంబర్ కాల్ చేస్తే మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళైతే షేర్ చేస్తారు. అండ్ ఇలాంటి మరెన్నో మోర్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఎలి ప్రాపర్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.